హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే వైరా నియోజకవర్గంలోని పర్యటిస్తున్నాం. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైన మాలోతు రామదాస్ నాయక్ వద్దకు వచ్చినాం. వారి మాటల్లోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ తీన్మార్ మల్లన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు, వారికి ఏ విధంగా ఇక్కడ ఓట్లు పడబోతున్నాయి, మ్యాక్సిమం ఎన్ని ఓట్లు వస్తాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ 11వ తారీఖు వరకు కూడా అందరూ పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. తదుపరి 27వ తారీఖు జరిగేది ఎమ్మెల్సీ ఎన్నికలే. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది నిరుద్యోగులు భవిష్యత్తును మారడానికి ముఖ్యంగా మార్గం వేసేదే ఎమ్మెల్సీ ఎన్నికలు. దానిలో భాగంగానే ప్రశ్నించే గొంతుకను తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే మన వైరా శాసన సభ్యులు మాలోతు రామదాస్ నగర్కి వచ్చినాం. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎనీవే కంగ్రాట్స్ సార్. మా క్యూన్యూస్ తరపున మీ విజయాన్ని వైరా నియోజకవర్గంలోని ఒక మరుపురాని విజయంగా గుర్తించినందుకు, అదేవిధంగా మీకు ప్రజలు పట్టం కట్టారనేది మేము అనుకుంటున్నాం. ఓకే సార్. మన ఇప్పుడు థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే సార్, మేము ప్రజెంట్ ఎందుకు వచ్చినామంటే సార్, మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రశ్నించే గొంతుకను ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులుగా అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు నియమించారు. అవును. అయితే అతనికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయదలుచుకుంటున్నారు, ఏ విధంగా ఓట్లు పడేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ప్రధానంగా క్యూనియస్ సిబ్బందికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో భాగంగా కీలక పాత్ర పోషించిన మల్లన్న ఉద్యమాన్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబపరమైందని అవినీతి పాలైందని చెప్పేసి ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ కుటుంబం అన్యాయం చేసిందని చెప్పేసి కూడా ప్రశ్నించే పరిస్థితి కల్పించిండు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్న తరుణంలో వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మల్లన్న. మల్లన్నపై ఎన్నో కేసులు పెట్టించిన కేసీఆర్ అప్పటికి కూడా దడవకుండా ప్రశ్నించే గొంతుకుగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మల్లన్నని, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, పట్టభద్రుల పక్షాన పోరాటం చేసిన మల్లన్న నాకు తెలిసి పోయినసారి పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉండే. కేసీఆర్ ప్రభుత్వంలో కుట్ర జరిగింది, మల్లన్న గెలవలేకపోయాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తించి కేసీఆర్కి వ్యతిరేకంగా పట్టభద్రులకు అనుకూలంగా న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేసిన మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నిరుద్యోగ యువకులందరూ కూడా మల్లన్న పోరాటాన్ని సమర్థిస్తూ ఉన్నారు, మల్లన్న గెలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి వైరా నియోజకవర్గ పక్షాన నా పాత్ర మల్లన్నకి గెలుపులో ప్రముఖంగా ఉంటుంది. యువకులు చాలామంది కూడా మల్లన్న గెలుపు కోసం చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మల్లన్న గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. నేను కూడా రెండుసార్లు ఫోన్లో మాట్లాడే ఆయనతో ఖచ్చితంగా మల్లన్న గెలిపిస్తాం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఓకే సార్. అయితే సార్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పుడు అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోని చాలా బిజీగా ఉన్నారు. అయితే కొంచెం చిన్న ఆరోపణలు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎమ్మెల్సీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనకంజ వేసింది, అంటే ప్రచారం చేయడంలోని వెనకడుగు వేసింది అనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగే విభాగం తిరుగుతూనే ఉంది, మల్లన్న కోసం తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను పార్లమెంట్ ఎన్నికలకు చెప్తూనే ఉన్నా, మల్లన్న గెలవాలని కూడా చెప్తూనే ఉన్నా. అట్లా అదేం లేదు. కాబట్టి మల్లన్న తప్పకుండా గెలుస్తాడు. సరే, అపోహాలు వస్తాయి, అభియోగాలు వస్తాయి, అయిపోయే లెక్కలు కాదు. కానీ ఏది అయినప్పటికీ మల్లన్న కోసం నా నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆయన గెలవాలని ఒక సెక్టర్ పనిచేస్తూనే ఉంది. మాకు కూడా రేపటి నుంచి ఖాళీ అయిపోతాం. మేము పెద్ద ఎత్తున మల్లన్న గెలుపు కోసం ప్రచారం చేస్తాం, మల్లన్న గెలిపిస్తాం అని చెప్పి నేను చేస్తా ఉన్నా. ఓకే సార్. మీ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కమిటీలు వేసుకొని ప్రచారం చేశారో, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రచారం చేస్తారా సార్? అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. మల్లన్న గెలుపు కోసం ఖచ్చితంగా మల్లన్న గెలవాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులందరూ మల్లన్న గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లన్నని గుర్తించి ఆయనకి టికెట్ ఇచ్చింది, గెలిపిస్తుంది. మల్లన్న గెలుస్తాడు, ప్రశ్నించే గొంతుగా మారతాడు. మల్లన్నని అందరూ సమర్థిస్తారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడ్డ పట్టభద్రుల సమస్యని, పట్టభద్రుల
కోసం పోరాటం చేస్తున్న మల్లనని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యువకులు పట్టభద్రులు ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అడిగిన వెంటనే మీ యొక్క అమూల్యమైన ఓకే, ఓకే చూస్తున్న గారా తీన్మార్ మల్లన్న గారికి కూడా వైరా శాసనసభ్యులు మాలుతు రామదాస్ నాయక్ గారు తప్పకుండా పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలు వేసి వారికి గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.